వీడు వేస్ట్ గడరా. మన కోరికలన్నీ తీర్చుకోవాలరా. ఇన్నాళ్ళు మనల్ని ఏటీఎం లో వాడుకున్నారు. కసి తీరా అనుభవించి వదిలేయాలి. మొన్ననే ₹1,00,000 నా దగ్గర లూటీ చేసిందిరా మామ. 2 పనుల మీద వచ్చాను. ఒకటి నిన్ను చూడ్డానికి. ఇది బుస్సు కాదురా, నీ మీద ఒట్టు. ఆ ఒట్టేదో నీ మీద వేసుకోవచ్చు కదమ్మా. నా ఒట్టు నా మీద వేసుకుంటే థ్రిల్ ఉంటుందిరా. అవునులే, మీ అబద్ధాలకు బలయ్యేది మా అబ్బాయిలమే కదా. అదేంట్రా అంత మాట అన్నావు? ఏది భరించాలన్నా మీరేగా. అబ్బా, మాటలు మాత్రం భలే చెప్తారు మీరు. సర్లే గాని రెండో విషయం ఏంటి? గోకుతున్నావు ఏంటి చెప్పు. కొంచెం అమౌంట్ కావాలరా. ఎంతేంటి? నాకు కాదురా, నా ఫ్రెండ్కి. ఓహో, మీ ఫ్రెండ్కా? అంత ఈజీగా తీసుకోకరా బాబు, అదంటే నాకు ప్రాణం. అంటే నేను బకరానా? అవును. అవునా? అవునని నేను ఎలా చెప్పగలనురా? బతికించాలేవే తల్లి. చెప్పు ఇంకా. మా ఫ్రెండ్కి. నీ ఫ్రెండ్కి? పాపం రా, తన కిడ్నీ పాడైంది. అవునా? ఇప్పుడు ఎంత కావాలంటే? 1,00,000 రా. 1,00,000? ఇంత షాకింగ్ న్యూస్లు చెప్తే గుండె ఆగిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అందుకేగా గుండె నొప్పి టాబ్లెట్ వేసా. నువ్వు మామూలు దానివి కాదే, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నా. అది కాదురా, అదంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం. సేవ్ చేసుకుని మొత్తానికి ఒకేసారి టెండర్ పెట్టావుగా. పదా. ఎక్కడికి రా? ఏటీఎం సెంటర్కి. గీయకాలుగా. మరి షార్ట్ వేసుకోవా? వేసావు ఒక పెద్ద షాటు. రాజుల సొమ్ము రాళ్ల పాలు, మా అబ్బాయిల సొమ్ము మీ అమ్మాయిల పాలు. పదా. అవునరా, వీళ్ళ చుట్టూ తిరగలేక చచ్చాం, తినిపించలేక చచ్చాం. వీళ్ళ వల్ల టైం బొక్క, మనీ బొక్క, హెల్త్ కూడా బొక్క. 3 పువ్వులు 6 కాయలు మామ, కరెక్ట్ గా చెప్పావు. రే, ఏం మాట్లాడుతున్నారా? తప్పురా, ప్రేమించి మోసం చేయకూడదు. నువ్వు మడి కట్టుకుని పప్పు సుద్దలా కూర్చో. ప్రతి నెల నీ శాలరీతో నీ కౌసికి జ్యువెలరీ కొని పెడుతుండు. ఆఖరికి టీ తాగడానికి కూడా పైసలు లేక బేకారం అయిపోతావు తెలుసా? మనం తుమ్మెద లాంటి విప్రో, ఒక పువ్వు నుండి ఇంకో పువ్వుకి జంప్ చేస్తూ ఉండాలి. ఏం చెప్పావురా? ఫైనల్ గా ఫ్రెష్ అమ్మాయిని చూసుకుని బాగా కట్నం తీసుకుని మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోవాలి. మరి ఆ అమ్మాయిల పరిస్థితి ఏంట్రా? వీడెవడరా బాబు, ఏ బక్రాలో బలైపోతారు. లెట్స్ గో మ్యాన్. ఏంటి రాజా, యూత్ ఇలా ఉంది? అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి రాజా? హే, రేపు పార్టీకి అందరు రెడీగా? యా. పార్టీకి మనల్ని ఒప్పించడంలో మన లవర్ సక్సెస్ అయ్యాం అనుకుంటున్నారు. రండి, ఆల్రెడీ మనం పార్టీకి ప్రిపేర్ అయ్యి ఉన్నామని వాళ్ళకి తెలియదు. తెలిస్తే గుండాగి చేస్తారేమో. చూడే, మగాళ్ళని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. తర్వాత బాల్ పాయింట్ పెన్నును ఉపయోగించుకున్నట్టుగా ఉపయోగించుకొని డస్ట్బిన్ లో పడేయాలి. అవునే, తాజా కూరగాయలను చూసి సెలెక్ట్ చేసుకున్నట్టు ఫ్రెష్ అండ్ రిచ్ కుర్రాడిని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఎస్, దిస్ ఇస్ నౌ డేస్ కాన్సెప్ట్. అబ్బా, ఏం చెప్పావే అంజలి, నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే మీరు నిజంగా ప్రేమించట్లేదా? వాళ్ళని వాడుకోవాలనే ప్రేమించాం. పాపం పిచ్చోళ్ళైపోతారే. అవని మనకేంటి? అయితే హ్యాండ్ ఇస్తారా? అంతే కదా. నువ్వు మాత్రం మీ వాణ్ణి వదిలేదనుకో, నీ జీవితం గోవిందా గోవిందా. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. వెళ్దాం పదండి. పదండి. సరే. ఇదేంటి రాజా, షాకు మీద షాకు. అమ్మాయిల మైండ్ సెట్ కూడా ఎలా ఉందేంటి రాజా? ఇదేంటి ఇలా ఉన్నారు మన భావి పౌరులు? దేవుడా! ఏంట్రా పొట్టోడా, శోభనానికి ఏర్పాటు చేసినట్టు చేసావు? పొట్టిగా ఉన్నావా పొడుగ్గా ఉన్నావా అనేది కాదు ముఖ్యం,
గట్టిగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఏంట్రా అది? అదే బాడీ. పార్టీ పేరుతో ఏదో ఒకటి చేస్తున్నారు, మనం కూడా ఏదో ఒకటి చేస్తే బాగుంటది కదా అని. చంపుతా. నీకు తెలుసు కదా నాకు ఇలాంటివి నచ్చవని. ఏదైనా ఆఫ్టర్ మ్యారేజ్ జరగాల్సిందే. సరే నేను వెళ్తా. నువ్వు దాని మరి జోకు జోకు చేశాను బంగారం. ఏంట్రా నేను సిగ్గుపడాల్సింది పోయి నువ్వు సిగ్గుపడుతున్నావు. ఇవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్. ఆ డైలాగ్ నాదిరా. విప్రో కొంచెం అడ్వాన్స్ అవ్వరా. సరే ఓకేరా. ఈ సెటప్ అంతా ఏంటి? నీకోసమే అంజు చిన్న పార్టీ ఏర్పాటు చేశానా. భారీగానే ఏర్పాటు చేసావు. తాగు తాగు తాగు. తాగు 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 తాగు. ఏంటన్నా కళ్ళు తిరుగుతున్నాయా? అయ్యయ్యో. అయితే నువ్వు వెంటనే పడుకోవాలి. పడుకో మళ్ళీ. కావాలనే తొందరపడ్డాం మేడం. ఎప్పుడూ అమ్మాయిల్ని యూజ్ చేసుకుని అబ్బాయిలు హ్యాండ్ ఇస్తారు. అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే తప్పేంటి? వాళ్ళు తిరిగితే శీలం పోనప్పుడు మనకెందుకు పోతుంది? అందరూ ఒకటేగా. అందుకే మేమే వాళ్ళకి హ్యాండ్ ఇస్తున్నాం. ఎనీవే టేక్ కేర్. మన బాయ్ ఫ్రెండ్స్ మన వెంట పడకూడదంటే వెంటనే సింబల్ మార్చేయాలి. అవును, మార్చేద్దాం. ఏంటే సిమ్ములు మారుస్తున్నారు? అవునే, వాళ్ళకి హ్యాండ్ ఇస్తున్నాం. పాపం పిచ్చోళ్ళైపోతారే. అవ్వాలనేగా హ్యాండ్ ఇచ్చేది. హ్యాండ్ ఎవరిచ్చినా బ్యాండ్ పడేది మనకే. అందుకే అమ్మాయిని అరిటాకుతో పోల్చారు. అరిటాక ఆవకాయ ఐరన్ అని నిరూపిస్తాం. అంటే నువ్వు మార్చవా? నేను మార్చను. వీరబాబుతోనే నా లైఫ్. నీ కర్మ. ఇక నుండి మనం గెటప్స్ మారుద్దామే. లైఫ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మామా. సూపర్. అవునరా, చాలా థ్రిల్గా ఉందిరా. 3 పువ్వులు 6 కాయలు కాదు, 24 కాయలా ఉంది మావా. ఏనుగుల్ని మేపినట్టు మేపాం. నాళ్లకు పని పూర్తయింది. సింబల్ మార్చేయండి రా బాబు, లేకపోతే శీలం పోతే జీవితమే కోల్పోయినట్టు ఫీల్ అయి వెంట పడతారు.